హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియో వచ్చేసి మీషోలో తీసుకున్న కొత్తగా నాకు కనిపించిన శారీస్ అండ్ లెహెంగా అనమాట. సో ఫస్ట్ నేను లెహెంగా చూపిస్తాను. ఎందుకు అని అంటే మనకి దసరా నవరాత్రులు వస్తున్నాయి. నవరాత్రులకి బాగా హెల్ప్ అయ్యే, దాండియాకి హెల్ప్ అయ్యే సెమీ స్టిచ్డ్ లెహెంగా అనమాట. సో ఇది వచ్చేసి సెమీ స్టిచ్డ్. సో దీంట్లో 4 కలర్స్ కూడా ఉన్నాయి. ఇంకా చాలా ఈ ప్యాటర్న్ లో చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. నేను ఆ 4 కలర్స్ లింక్స్ కూడా ఇస్తాను. నేను ఒక 2 వెరైటీస్ అయితే ఆర్డర్ పెట్టాను. మన సబ్స్క్రైబర్స్ లో ఒకరు అప్కమింగ్ మనకి ఇది ఉన్నాయి కదా, ఫెస్టివల్ రిలేటెడ్ నాకు లెహెంగా లాంటిది ఏదైనా కావాలి అంది. సో దాండియాకి హెల్ప్ అయ్యే లాంటి లెహెంగా అనమాట. ఇవన్నీ కూడా మనం పిక్చర్స్ లో చూస్తూ ఉంటాం కదా, చూడండి. దాండియాకి హెల్ప్ అయ్యే లాంటి లెహెంగా. లోపల వచ్చేసి మనకి ఇలా క్యాన్ పేపర్ కూడా వచ్చింది. అండ్ స్కర్ట్ కూడా లోపల విత్ క్యాన్ స్కర్ట్. వెరీ రీజనబుల్ ప్రైస్ లో మనకి మొత్తం ఇలా సెట్ సెమీ స్టిచ్డ్. ఇదిగోండి, సెమీ స్టిచ్డ్ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి. లంగా స్టిచ్ అయ్యి వచ్చింది. జస్ట్ ఒక సైడ్ కుట్టేసుకోవాలన్నమాట. లంగా హైట్ అయితే చాలా పెద్దగానే ఉంది. నాకంటే హైట్ ఉన్న వాళ్ళకు కూడా వచ్చేస్తుంది. హైట్ అయితే చాలా హైట్ ఇచ్చారు. మంచిగా హైట్ వెడల్పు అంతా కుట్టించుకుంటే బాగుంటుంది. ఎలా వచ్చింది అలా కుట్టించుకోవాలి. కావాలంటే ఇంకా హైట్ తగ్గించుకోవాలి అని అంటే ఇక్కడ ఎక్కడైనా మధ్యలో పట్టీ వేసుకోవాలి. ఓకే. అండ్ లోపల వచ్చేసి లైనింగ్ క్లాత్ వచ్చింది. లైనింగ్ క్లాత్ కి క్యాన్ కూడా వచ్చింది. ఫస్ట్ థింగ్ ఇదిగోండి, క్యాన్ కూడా వచ్చింది. మీకు క్యాన్ కనిపిస్తుందా? సో మీరు అడిగినట్టు మెయిన్ గా దసరా నవరాత్రులకి బడ్జెట్ ఫ్రెండ్లీలో లెహెంగాస్ కావాలి అంటే ఇది పక్కా ప్రిఫర్ చేయొచ్చు. ఈ మంచి ఇలా డాట్స్ ఈ రాజస్థానీ ప్రింట్ ఇది బాగుంటుంది కదా. సో ఇట్లా ఈ రాజస్థానీ ప్రింట్, పటోలా ప్రింట్ కూడా అంటారు దీన్ని. విత్ లెహెంగా లైనింగ్ క్లాత్ వస్తుంది. అండ్ సేమ్ బ్లౌజ్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ కి హ్యాండ్స్ కి ఇది పెట్టుకోవాలి. ఇవి ఇలా డిజైనర్ ఇవి పెట్టుకోవాలి. బ్లౌజ్ క్లాత్ కూడా ఇచ్చారనమాట. సపోజ్ నేను ఇది కుట్టిస్తే నేను ఏమైనా షేర్ చేస్తాను. యాక్చువల్లీ అక్క పిల్లలకి అనేసి తీసుకున్నాను అనమాట. సో వాళ్ళకి హైట్ అయితే ఎక్కువ అయిపోతుంది. సో ఇక్కడ పట్టి వేపించేసేసి ఈ లెహంగా అయితే స్టిచ్ చేపిచ్చేస్తాను. బ్లౌజ్ కూడా వాళ్ళ సైజ్ స్టిచ్ చేపిస్తాను. పెద్ద వాళ్ళ వరకు వస్తుంది, పెద్ద వాళ్ళకు కూడా వస్తుంది. సో చాలా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయండి వీడియోలో. ప్లీజ్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో యాక్చువల్లీ అయితే మీకు కొంచెం న్యాచురల్ కలర్స్ కనిపించాలి అనేసి లైట్ ఎక్కువ అసలు పెట్టకుండా కొంచెం జస్ట్ ఒక రూమ్ లైట్ లో చూపిస్తున్నాను. ఏవైతే నేను చూపిస్తున్నా కలర్స్ సేమ్ అలాగే వచ్చాయి. ఇదిగోండి, ఇది వచ్చేసి దుపట్టా అనమాట. దుపట్టా అంతా కూడా ఇదిగోండి పటోలా రండి. దుపట్టా వచ్చేసి మొత్తం కూడా ఇలా మంచి పటోలా ప్రింట్ లాగా అయితే వస్తుంది. ఇలా బాందిని ప్రింటెడ్ లాగా. అయితే నేను ఒక 2 వెరైటీస్ లో తీసుకున్నాను. 2 డిఫరెంట్ పేజెస్ కూడా వాళ్ళు. సో చూద్దాం ఎలా వస్తుంది. ఇంకొకటి అయితే ఇంకా రాలేదు. టాజిల్స్ పెట్టాను, టాజిల్స్ వచ్చాయి. అండ్ ఇదిగోండి, ఇది వచ్చేసి దుపట్టా అనమాట. హాఫ్ శారీ లాగా వేసుకునే అంత దుపట్టా. సో ఇది వచ్చేసి ఫాయిల్ ప్రింట్ అండి, జెరీ బార్డర్ కాదు, ఫాయిల్ ప్రింట్. బట్ మనకి ఇలా డాన్స్ బేస్డ్ గా ఉండాలి అనుకున్నప్పుడు ఇలా లైట్ వెయిట్ లో ఉండాలి, ఇలా కలర్ఫుల్ ఉండాలి. సో మా అక్కైతే ఇంకొంచెం కలర్ఫుల్ తీసుకోమంది. నేనే ఎందుకో వైట్ తీసుకున్నా. పర్పుల్ చెప్పింది, కానీ నాకు ఎందుకో వైట్ అండ్ రెడ్ ఇలా చూడడానికి బాగా మంచిగా కనిపిస్తుంది అనిపించింది. అండ్ ఇప్పుడు లైట్ కలర్స్ బాగా డామినేటింగ్ గా ఉన్నాయి కదా. సో వైట్ అండ్ రెడ్ ఐస్ ఎవర్ గ్రీన్ అనిపించింది ఈ ప్యాటర్న్ లో. సో రావడం అయితే బాగుంది. ఆర్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ కూడా క్లియర్ గా చెప్తున్నా. ఆర్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ బేస్డ్ అయితే చెప్తున్నాను. వాళ్ళు ఇచ్చిన మ్యాటర్ కంటే ఎక్కువ. ఇదంతా కూడా ఎంత వాష్ చేసినా ఏం అవ్వదు. జస్ట్ ఈ కింద కాస్త ఫాయిల్ ప్రింట్ ఒకటి తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ మనకి మళ్ళీ ఫ్యాబ్రిక్ తీసుకొని కుట్టించుకున్నా ఇగోండి ఇలా పేపర్ వేసి అయితే బార్డర్ కుట్టడము, మళ్ళీ క్యాన్స్ కట్ కూడా క్యాన్ వేసి ఇంత మొత్తం ఫుల్ లైనింగ్ ఇవ్వడం అయితే తక్కువ నాకు తెలిసి. సో నేను ఇంకో పేజ్ లో పెట్టాను అన్నాను కదా, అదేమన్నా మంచి రాకపోతే ఇదే ఇంకొకటి పీస్ పెట్టేసేస్తాను. మా అక్క పర్పుల్ అడిగింది అనమాట. సో చూడండి, ఈ లెహంగాస్ అయితే నవరాత్రులకి పిల్లలకి చాలా బాగుంటాయి. మెయిన్ గా టీన్ గర్ల్స్ కి అయితే మాత్రం ఎక్కువ ఖర్చు పెట్టకుండా తక్కువ ఖర్చులో మళ్ళీ అంతే ఫోటోజెనిక్ గా అట్రాక్టివ్ గా ఉంటాయి అనమాట. సో డెఫినెట్ గా ట్రై చేయండి. సో దుపట్టా కానివ్వండి, లెహంగా కానివ్వండి చాలా బాగుంది. సో నేను కొన్ని శారీస్ కూడా తీసుకున్నాను. లైక్ ఇప్పుడు కొందరు ఏంటి అంటే నవరాత్రుల టైంలో గిఫ్ట్ ఇచ్చుకుంటూ ఉంటారు, లేదా లైక్ ఫ్రెండ్స్ కి. కొందరు నార్త్ ఇండియన్స్ శారీస్ ఎక్కువ వరకు గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. సో ఆ ప్యాటర్న్ లో మనకి విస్కో జార్జెట్ లో బెనారసీ టైప్ ఆఫ్ శారీస్ అయితే ఉన్నాయి, చూపిస్తాను. అండ్ ఇంకొకటి వచ్చేసి రెగ్యులర్ శారీ చూపిస్తాను నేను. ఫస్ట్ అయితే ఈ శారీ చూపిస్తానండి. ఇది కూడా హాఫ్ శారీకి స్టిచ్ చేయించవచ్చు.
ఇది నేను హాఫ్ సారీ పిక్ ఇచ్చేస్తాను బికాస్ నేను ఆ పిక్ చూసే ఈ సేమ్ గా ఉంది శారీ అని మీషోలో పర్చేస్ చేసా. మీకు ఆ ఫోటో ఇస్తాను, కావాలి అంటే మనం హాఫ్ సారీగా ప్లాన్ చేసుకోవచ్చు లేదా శారీగానే కట్టుకోవచ్చు. మంచి కలర్ కాంబినేషన్. ఇది వార్మ్ సిల్క్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, ముందే చెప్తున్నాను వార్మ్ సిల్క్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. కొందరికి ఏంటి అంటే వార్మ్ సిల్క్ ఫ్యాబ్రిక్ నచ్చుతుంది, కొందరికి నచ్చదు. సో దానివల్ల ఏంటంటే క్వాలిటీ ఇలా వచ్చింది అలా వచ్చింది అంటారు. సో ఓకే, అది ఫీలింగ్ బట్టి. నాకు వార్మ్ సిల్క్ అయితే బాగానే అనిపిస్తుంది. బట్ ఈ శారీస్ని ఏంటంటే కాస్త కేర్ఫుల్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నప్పుడు ఫస్ట్ టైం ఒక్కటి కేర్ఫుల్గా చేయాలి, తర్వాత పర్లేదు, ఏమి కలర్ పోవడం అంటూ ఏం జరగదు. ఫస్ట్ టైం ఏమన్నా పోతుందేమో బికాస్ వార్మ్ సిల్క్ కాబట్టి ఛాన్స్ ఉంటుంది. బార్డర్ వచ్చేసి ఈ విధంగా, ఇది జెరీ బార్డరే, కలర్ పోతుంది అని చెప్పాను కదా. సో ఇది డయబుల్ ఉంటాయి వార్మ్ సిల్క్ అంటే. ఇక్కడికి కలర్ డయబుల్, ఇది మీకు అర్థమవుతుందా. సో అలా ఈ జెరీ ఇదంతా కూడా బార్డర్ అంతా మంచిగా వచ్చింది. సో ఫస్ట్ టైం వాష్ చేసినప్పుడు కేర్ఫుల్ గా వాష్ చేసుకోవాలి. స్కాలప్ బార్డర్ అనమాట, అంటే నెక్లెస్ లాగా స్కాలప్ బార్డర్ అంతా కర్వీగా. అండ్ శారీ అంతా కూడా ఇదిగోండి, శారీ అంతా కూడా మొత్తం కూడా ఇలా బూటీ అయితే వచ్చింది, లైన్స్ అయితే వచ్చాయి, జెరీ లైన్స్. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. సో ఇదే బేస్డ్ లో నేను ప్రీవియస్ గా బ్రౌనిష్ అండ్ పింక్ చూపించాను. సో మా కజిన్ కి నచ్చితే ఇచ్చేసాను కూడా. సో ఎవరికన్నా ఇలా వచ్చినప్పుడు ఎప్పుడన్నా మనం ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి లేదా బొట్టు పెట్టి ఏదైనా పెట్టినప్పుడు వాళ్ళకి ఏదైనా నచ్చింది నా దగ్గర శారీ ఉంటే తీసుకుంటారు. సో అదే బేస్డ్. ఇది వచ్చేసి పళ్ళు అనమాట. సో అది ఇచ్చేసాను కదా అని ఈ కలర్ అయితే మళ్ళీ పర్చేస్ చేసా, పింక్ బార్డర్ వచ్చింది. అది వచ్చేసి అది డిఫరెంట్ కలర్. లింక్స్ అయితే ఇచ్చేస్తాను నేను బికాస్ ఎవరికైనా ఈ కలర్ నచ్చకపోయినా ఈ వీటిలో ఇంకా కలర్స్ ఉంటాయి కదా, అట్లా పర్చేస్ చేసుకోవచ్చు. సో బ్లౌజ్ పీస్ అనేది సపరేట్ గా ఇలా ఇలా పీస్ స్టిచ్ చేశారు. బ్లౌజ్ పీస్ అంతా బ్రోకెడ్ వచ్చింది చూడండి, బ్లౌజ్ పీస్ అంతా బ్రోకెడ్ వచ్చింది. ఓకే, సో బ్లౌజ్ బ్రోకెడ్ వచ్చింది. ఇది వచ్చేసి పళ్ళు. సో శారీ ఓపెన్ చేసేస్తాను. పళ్ళు అండ్ మంచి లైట్ లావెండర్ కి పింక్ కాంబినేషన్, లైట్ లావెండర్ అనమాట, ఆనియన్ పింక్ రిలేటెడ్ లాంటి లావెండర్ కి పింక్ కాంబినేషన్. ఇదిగోండి వార్మ్ సిల్క్ కాబట్టి లైట్ గా ఉంటది. మనం ఇట్లా స్టెప్స్ పెట్టి కట్టేస్తే కూడా ఇట్లా నీట్ గా వచ్చేస్తుంది అనమాట. సో ఎవరికన్నా ఇది నచ్చితే డెఫినెట్ ట్రై చేయొచ్చు. ప్రీవియస్ వీడియోస్ లో నేను ఒక లైట్ కలర్ పింక్ కి రెడ్ కలర్ బార్డర్ కట్టుకుంది, బాగా నచ్చింది చాలా మందికి. అదే పేజ్ లో శారీస్ అండి, ఇది అదే పేజ్ శారీ. కాకపోతే సేమ్ కలర్ ఉందో లేదో, అప్పుడు కలర్స్ కాంబినేషన్స్ ఎక్కడైనా కనిపిస్తే పెడతాను. సో చూడండి, మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా వస్తుంది. ఇంత సన్నగా ఉంటుంది, సింగిల్ పళ్ళు వేసుకోలేము, బట్ మంచి స్టెప్స్ పెట్టి కట్టుకునే లాంటి బ్యూటిఫుల్ శారీ అండి. ఎందుకంటే ఈ బార్డర్స్ ని హైలైట్ చేసుకోవాలి, బార్డర్స్ అనేవి చాలా బాగా కనిపిస్తున్నాయి చూడండి. సో బ్యాక్ సైడ్ కూడా చూపించేస్తాను. ఇదిగోండి, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా అయితే వస్తుంది, జెరీ వీవింగ్ కాబట్టి. ఇదిగోండి మొత్తం ఆల్ ఓవర్ ద శారీ చూసేసేయండి, ఇలా అయితే వస్తుంది. సో ఇది ఎండింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ వరకు కూడా ఇలా అయితే వచ్చింది. సో ఈ శారీస్ చాలా మంది పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. అండ్ నా కమెంట్స్ లో కూడా అక్క నాకు ఈ కలర్ దొరకలేదు, మీ బేబీ పింక్ అండ్ రెడ్, సో ఈ కలర్ తీసుకున్నాను, ఇది బాగుంది, లేదా ఈ కలర్ లో ఇది రివ్యూ చేయండి అని అలా పెడుతూ ఉంటారనమాట. సో దాంట్లో వన్ ఆఫ్ ది ఈ కర్వీ బార్డర్ రిలేటెడ్ పెట్టింది. ఈ పింక్స్ మీకు కాస్త వీడియోలో డల్ గా కనిపిస్తున్నాయేమో, బట్ బయట మంచి బ్రైట్ పింక్ అండి. ఇక్కడ వచ్చేసి కాస్త లైట్ వైలెట్ అనమాట, వైలెట్ కలర్, వైలెటిష్ ఆనియన్ పింక్ మిక్స్డ్ వైలెట్ కలర్. సో రేర్ కాంబినేషన్. ఇఫ్ ఇంట్రెస్టెడ్ మాత్రం డెఫినెట్ గా ట్రై చేయండి. సో వన్ మోర్ శారీ వచ్చేసి, ఇది వచ్చేసి ప్రీవియస్ కాదు, ఇది ఎవర్ గ్రీన్ శారీ అని చెప్తాను, ఎవర్ గ్రీన్ శారీ. సో ఇవి వచ్చేసి మా అక్కకి సమ్ ప్లాన్స్ ఉన్నాయన్నమాట, సో అడిగింది. ఇది వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్. ఈ ప్యాటర్న్ లో డ్రెస్సెస్ బాగా ట్రెండ్ అయినాయి. అనార్కలి డ్రెస్సెస్ లాగా స్టిచ్ చేసుకుంటున్నారు ఇప్పుడు. అది కూడా అంటే మొత్తం ఫ్లోర్ లెంత్ కాదు, అనార్కలి హాఫ్ వరకు. సో ఇవి బాగా తెలిసిన శారీ కాబట్టి నేను ఓపెన్ చేసి చూపించట్లేదు, బట్ మోడల్ ఆఫ్ డ్రెస్ పిక్చర్స్ అయితే నేను మీకు షేర్ చేస్తాను. సో దీన్నే దుపట్టాగా చేస్తున్నారు. మొత్తం 5 మీటర్స్ లో 3 మీటర్స్ వచ్చేసి డ్రెస్ అనార్కలి హాఫ్ ఇక్కడ బాడీ తీసుకుని ఇలా అనార్కలి అంబ్రెల్లా స్టిచ్ చేపించేసుకొని ఈ బార్డర్ అటాచ్ చేసుకుంటున్నారు. కొందరు ఏంటంటే పైన కింద బార్డర్ ని రెండు కలిపి అటాచ్ చేసేసి దీంట్లోనే ఎండింగ్ పార్ట్ ఏదైతుందో అది దుపట్టాగా చేసేస్తున్నారు. సో ఇది వచ్చేసి ఇలా అయితే వస్తుంది శారీ. ఇది వచ్చేసి సమ్ సాఫ్ట్ సిల్క్ అంతే. సో బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్, దీంట్లో కలర్స్ అయితే ఉంటాయి చాలా.
ఇదైతే నేను మీకు షేర్ చేస్తాను. ఇఫ్ ఎవరన్నా ఇప్పటి వరకు నాకు తెలిసి అయితే ఇప్పటి వరకు ఎవరు ఆ శారీ తీసుకోకుండా అయితే ఉండరు. సో కొత్త శారీస్ అనమాట ఈ శారీ. సో ఈ శారీ ఫస్ట్ వచ్చింది, బాగుంది అనేసి అయితే ఇంకోటి పెట్టాను. టూ డేస్ లో వచ్చేసాయి ఈ 2 శారీస్ పెట్టాను కానీ. సో ఇదైతే నాకు కలర్ చాలా బాగా నచ్చింది, బ్లూ కలర్. ఇవి వచ్చేసి విస్కో సిల్క్ బెనారసీ శారీస్ అని చెప్తారు. బెనారసీ అని ఎందుకంటారంటే ఇక్కడ వచ్చేసి ఈ టైప్ ఆఫ్ బార్డర్ ఉండడం వల్ల. ఇది వచ్చేసి కంప్లీట్ జెరీ బార్డరా అంటే కాదండి, ఇది విస్కోలో మనకి ఈ కొత్త టైప్ ఆఫ్ లైట్ వెయిట్ జెరీ ఏదో వస్తుంది కదా అది. సో లైట్ గా ఫస్ట్ టైం కట్టుకున్నప్పుడు ఈ బూటీస్ ఏమైనా గుచ్చుకుంది ఏమో, ఇదైతే నాకైతే ఏం గుచ్చుకుంటున్నట్టు అనిపించట్లేదు. సో కొందరికి ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది. బట్ ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో ఈ శారీ అయితే చాలా బాగున్నాయి, పెట్టుబడులకైతే సూపర్ ఉంటాయి. లేదా యంగ్స్టర్స్ కి మెయిన్ గా కొత్తగా పెళ్ళైన వాళ్ళు పెడితే చాలా ఇష్టంగా కట్టుకుంటారు. చూడండి సన్న టైప్ ఆఫ్ శారీస్, ఆర్గెన్జా విస్కో టైప్ లో అయితే ఉందన్నమాట. సో కలర్ నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రతి మోడల్లో అంటే ఇదొక టైప్ ఆఫ్ బూటీ, ఇంకొకటి ఇలా లీఫ్ బూటీ అనమాట, ఒకటి లీఫ్ బూటీ, ఇంకొకటేమో అన్ని కొంచెం డిఫరెంట్ డిజైన్. సో ప్రతి బూటీ డిజైన్ లో మనకి కలర్స్ అనేవి చాలా వెరైటీస్ లో ఉన్నాయి. సో చాలా కలర్స్ ఉన్నాయి ప్రతి దాంట్లో, పింక్, ఆరెంజ్, బ్లూస్ రెగ్యులర్ గా వచ్చే కలర్స్ అన్ని ఉన్నాయి. సో ఈ బ్లూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది అంతా గుచ్చుకుపోదు కానీ కాకపోతే ప్యూర్ బెనారసీ జెరీ అని అయితే చెప్పను. విస్కో జార్జెట్ సెమీ బెనారసీ వాళ్ళ ఈ వెయిట్ ఉందన్నమాట శారీ అయితే. సో ఇవి నేను కొత్తగా చూసిన మీషోలో చూసిన కొత్త శారీస్ అనమాట. సో ఇక్కడ నుంచి చూసేద్దాం. ఓకే, బాగుంది బ్లౌజ్ కూడా. సో కాకపోతే శారీ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, ఇది వచ్చేసేమో పళ్ళు. నాకు తెలిసి సెమీ బెనారసీ అనొచ్చు అనుకుంటా, సెమీ ఆర్గెన్జా బెనారసీ ఉంటాయి కదా ఆ ప్యాటర్న్ లో అయితే ఉంది. ఇదిగోండి, ఇది వచ్చేసి పళ్ళు. ఇంత సన్నగా ఎలా తీసారా అనిపిస్తుంది. ఇది శారీ సన్నగా ఉంది. శారీ అయితే అసలు సన్న శారీస్ కట్టుకోవడం ఇష్టపడే వాళ్ళు మాత్రం డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఇదిగోండి, లుక్ వైజ్ కలర్ వైజ్ కూడా చాలా బాగుంది. ఓకేనా, కాకపోతే ఈ పళ్ళు వచ్చేసి సంథింగ్ ఇలా ఫుల్ క్లమ్జీగా ఉంది కాబట్టి స్టెప్స్ పెట్టి కట్టేసుకోవాలి. ఇదిగోండి, పైన కింద ఈక్వల్ సైజ్ ఆఫ్ బార్డర్, పైన కింద ఈక్వల్ సైజ్ ఆఫ్ బార్డర్ వస్తుంది చూడండి. శారీ హైట్ అంతా బాగానే ఉంది. లెంత్ ఇప్పుడు నేను మీకు శారీ అంతా చూపించే దాంట్లో మీరు శారీ లెంత్ అనేది చూసేయచ్చు. ఇదిగోండి, ఇదంతా శారీ. ఓకే, ఇక్కడ వరకు శారీ అంతా కూడా ఇట్లా బూటీస్ ఇదైతే వచ్చింది. కాకపోతే శారీలో ప్లెయిన్ పార్ట్ ఎక్కువగా వచ్చింది. ఓకే, బ్లౌజ్ కూడా కాబట్టి ఓకే 1 మీటర్ బ్లౌజ్కి వెళ్ళిపోతుంది. ఓకే, 1 మీటర్ బ్లౌజ్కి వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ ఇక్కడ వరకు శారీ డిఫరెన్స్ తెలుస్తుంది. బ్లౌజ్ వచ్చేసి ఇంత డార్క్ ఉంది బ్లౌజ్. శారీ చూడండి, బ్లౌజ్ డార్క్ గా ఉంది, శారీ వచ్చేసి సన్నగా ఉంది. సో మనకి ఆల్మోస్ట్ 1/2 మీటర్ పైనే, కొంచెం 1/2 మీటర్ పైనే ప్లేన్ అయితే వస్తుంది. సో ఫస్ట్ రౌండ్ అయితే ఓకే. కింద అయితే బార్డర్ అయితే కొంచెం మనకు మరి ప్లేన్ కనపడకుండా అయితే కవర్ అవుతుంది. సో ఇదన్నమాట శారీ. పెట్టుబడులకి అలా యూజ్ చేయొచ్చు. చాలా సన్న ఫ్యాబ్రిక్ అని అయితే చెప్తాను, చాలా సన్నగా ఉంది శారీ, ఫీల్ కూడా సన్నగా ఉంది. బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ చూపిస్తాను. ఇదిగోండి, ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ. సో నాకు కనిపించిన శారీస్ లో కాస్త యూనిక్ గా ఉండాలి, ఫెస్టివల్ బేస్డ్ ఉండాలి అని ట్రై చేస్తున్నాను. సో కొందరికేమో కొన్ని నచ్చుతున్నాయి, కొన్ని నచ్చట్లేదు. ఆల్వేస్ ఆ షిఫాన్ శారీస్ ఏంటి అంటే, షిఫాన్ శారీస్ అనేవి రెగ్యులర్ గా యూజ్ చేసేవి, ఫెస్టివల్ గా స్పెషల్ గా యూజ్ చేసేవి కాదు. కాబట్టి నేను ఎక్కువ ఈ షిఫాన్ శారీస్ ఏమంతా చూపిను. అండ్ ఈ డోలా క్రేప్ వచ్చేసి, డోలా క్రేప్ ఎలా వస్తుంది అంటే డోలా క్రేప్ ప్యూర్ రావట్లేదు, అది కాకుండా ఎలా అంటే కాటన్ సిల్క్ టైప్ లో వస్తుంది. సో అదంతగా నచ్చట్లేదు, అందుకే డోలా క్రేప్ శారీస్ కూడా ఎక్కువగా చూపించట్లేదు. సో ఇవైతే ఏంటంటే, కాకపోతే ఇవి యంగ్స్టర్స్ కి ఎక్కువగా ఇష్టపడే శారీస్. నేను ఫస్ట్ చూపించిన మామ్ సిల్క్ టైప్ ఆఫ్ శారీస్ మాత్రం అన్ని ఏజెస్ వాళ్ళు కట్టచ్చు. ఇది యంగ్స్టర్స్ ఎందుకు ఎక్కువగా ఇష్టపడతారు అని ఎందుకన్నానంటే, సన్నగా ఉంది శారీ, చాలా సన్న శారీస్ ఇష్టపడే వాళ్ళు మాత్రం డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఇది కంప్లీట్ రెడ్ అండి, రెడ్ ఎక్కువ వరకు నార్త్ ఇండియన్స్ ఇష్టపడతారు ఈ టైప్ ఆఫ్ బార్డర్స్, ఈ టైప్ ఆఫ్ బార్డర్స్. ఇది వచ్చేసి రెడ్, టమాటో రెడ్, చాలా లైట్ వెయిట్ శారీస్ అని చెప్పొచ్చు. సో కొత్తగా చూసి పెట్టండి అక్క, కొత్త ఫెస్టివల్ బేస్డ్ అనేసి అడిగారు కాబట్టి ఐఎమ్ ట్రైంగ్ మై బెస్ట్ అనమాట. నాకు కనిపించిన వాటిలో కొంచెం బెటర్గా ఉండాలి.
అండ్ ఫ్యాబ్రిక్ కూడా కట్టుకునేలాగా ఉండాలి ఆ ఫీలింగ్ తోటైతే చూస్తున్నాను అనమాట. సో ఈ డోలా క్రేప్లు షిఫాన్లు అనేవి రెగ్యులర్ కదా అనేసి అవి తీసుకోకుండా వేరే తీసి చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి పళ్ళు. దీంట్లో ఇంకొకటి ఆరెంజ్ ఆర్డర్ పెట్టాను అనమాట, చూద్దాం అది ఎట్లా వస్తుందో. అది కంప్లీట్ డిజైన్ వేరే. అండ్ ఇక్కడ చూడండి, ఇది ఏంటంటే పైన చిన్న బుట్టి వచ్చింది, పైన చిన్న బుట్టి వచ్చి మెల్లిమెల్లిగా కిందకి పెద్ద బుట్టి వచ్చింది ఇలా. సో ఇంత సన్నగా ఉంది, కంప్లీట్ రెడ్ కలర్ శారీ. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో అయితే ఉంది. ఇదిగోండి, వాటర్లో వాష్ చేసినా ఏం అవ్వదు, వాటర్లో వాష్ చేసినా రఫ్ అండ్ టఫ్ వాష్ చేసుకోవచ్చు. ఈ శారీస్ అయితే రఫ్ అండ్ టఫ్ వాష్ చేసుకోవచ్చు, కాకపోతే చాలా సన్నగా ఉన్నాయి. అదే ఇగోండి జెరీ. కొంతమందికి జెరీ అంటే ఫస్ట్ వాష్ చేయకముందు కట్టుకున్నప్పుడు ఏమన్నా గుచ్చుకుపోయినట్టు అనిపించవచ్చు, బట్ ఓకే, నాట్ దట్ బ్యాడ్. ఇలా అయితే ఉందన్నమాట, శారీ బాగుంది. సో ఇది వచ్చేసి రెడ్ కలర్. రెడ్ అనేది ఫెస్టివల్కి ఎక్కువగా యూజ్ చేస్తారు కదా అని రెడ్ ప్రిఫర్ చేశాను. యాక్చువల్లీ కొంచెం రెడ్స్ తగ్గిద్దాం అనుకుంటాం, కానీ ఇదిగోండి శారీ ఇక్కడ వరకు. ఇది బ్లౌజ్కి మళ్ళీ మనకి ఇలా బార్డర్ అయితే వస్తుంది. మీకు బ్లౌజ్లో బార్డర్ క్లియర్గా కనిపిస్తుంది. ఇదిగోండి, ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మంచి డార్క్ రెడ్ వస్తుంది. సో సింగిల్ పళ్ళు వేసుకోవాలనుకునే వాళ్ళు కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే బ్లౌజ్ వచ్చేసి ఇంత డార్క్ ఉన్నప్పుడు మనకి శారీ ఇదిగోండి ఇంత సన్నగా ఉన్నా ఏం కనపడదు, నీట్గానే కనిపిస్తుంది. సో చూడండి ఇలా అయితే వస్తుంది అనమాట. ఇవి ఈరోజు వీడియోలో అయితే. సో ఈ బ్యూటిఫుల్ లైట్ వెయిట్ శారీస్, వామ్ సిల్క్ శారీ. అండ్ మెయిన్గా ప్లస్ ఏంటంటే ఈ లెహెంగా అండి, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్గా వస్తుంది అనుకున్నాను, మనకి 700-800 చేంజ్లో లైనింగ్ క్లాత్ ఇచ్చి క్యాన్ ఇవ్వడం చాలా తక్కువ. సో అది అయితే ఇచ్చారనమాట. సో అందుకు నాకు బాగా అనిపించింది. ఇఫ్ మీకు నచ్చితే కనుక మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.